అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్। ఈరోజు వీడియోలో కరివేపాకు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి। చాలా హెల్దీ రెసిపీ అండి। ఇది హెయిర్కి కంటికి చాలా మంచిది। మనం నార్మల్గా కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం। అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి। అందరూ చాలా ఇష్టంగా తింటారు। పిల్లలకి కూడా లంచ్ బాక్స్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది। ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారండి, అంత బాగుంటుంది। తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం। దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు రైస్ వేసుకోవాలి। 1 కప్పు అంటే 250 గ్రామ్స్ అండి, పావు కేజీ రైస్। ఈ కప్పు కొలత అంటే కొంతమందికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకే గ్రామ్స్తో సహా చెప్తున్నానండి। ఒకసారి వాష్ చేసుకోవాలి ఈ రైస్। 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి। అలాగే నేను కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నానండి, జస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాను। అలా వేయడం వల్ల రైస్ అనేది కొంచెం గట్టిగా లేకుండా ఈవెన్గా చాలా బాగా ఉడుకుతుందండి। ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో। ఈలోపు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి। చింతపండు ఇది కొంచెం లేతగా ఉందండి, కొంచెం ముదురుగా నల్లగా ఉన్నట్టయితే కొంచెం ఎక్కువసేపు పడుతుంది నానటానికి। అలాంటప్పుడు త్వరగా నానాలంటే వేడి నీటిలో వేస్తే త్వరగా నానిపోతుందండి। ఈ విధంగా ఒక అరకప్పు వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు 2 కప్పుల కరివేపాకుని కొలుచుకొని వాష్ చేసుకోవాలండి। ఈ రైస్ కోసం ముదురు కరివేపాకు తీసుకోవాలి, లేతగా ఉండకూడదు। కరివేపాకు 2 కప్పులు కొలుచుకొని బాగా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే మట్టి ఉంటుంది కదా, మట్టి ధూళి ఏదైనా సరే ఉండొచ్చు। అందుకని ఇలా స్ట్రైనర్లో వేసుకొని బాగా వాష్ చేసుకుంటే వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది, డ్రైగా కొంచెం బాగుంటుందన్నమాట। రైస్ కూడా 4 విజిల్స్ వచ్చేసాయి। స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయే వరకు పక్కన పెట్టుకోవాలి। ఈలోపు కరివేపాకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి। వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కరివేపాకుని, చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। దీనికోసం ముందుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లాన్ని ఈ విధంగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి। ఎండుమిర్చిని మధ్యకి చిన్నగా కట్ చేశానండి, పూర్తిగా కట్ చేయలేదు। రైస్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి రైస్ చాలా బాగా ఉడికిపోయింది। ఇప్పుడు దీన్ని ఇలాంటి ఒక బేసన్లో కానీ కొంచెం వెడల్పాటి గిన్నెలోకి వేసుకుంటే చల్లారుతుంది। రైస్ చల్లారితే పొడిగా వస్తుందండి। రైస్ చల్లారేలోపు పోపు వేసుకుందాం। ఈ పోపు అంతా రెడీ అయ్యేసరికి రైస్ పూర్తిగా చల్లారిపోతుందండి। స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పల్లీలు మాడకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి। మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కరకరలాడుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు। హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి కానీ లోపల వరకు వేగవు। చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి। అదే కళాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి। ఆయిల్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు,
అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నేను చెప్పే 1 కప్పు రైస్కి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, 5-6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఈ పులిహోర టేస్ట్ అనేది పోపు వేగే దాంట్లోనే ఉంటుందండి. మాడిపోకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకొని సిమ్లోని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. కరివేపాకు పచ్చిది వాడాం కాబట్టి ఒక 5-6 నిమిషాలు పడుతుందండి ఫ్రై అవ్వడానికి. పూర్తిగా డ్రై అయిపోవాలి, అంతవరకు ఫ్రై చేయాలి. కరివేపాకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇందులోకే 1 స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ నేను మొత్తం ఇందులోనే యాడ్ చేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా యాడ్ చేసేస్తున్నాను. చాలకపోతే తర్వాత కలుపుకునేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కరివేపాకు పేస్ట్ని కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేయాలండి. పులుపు, కారం, పోపు ఇదంతా చాలా చాలా బాగుంటుందండి కరివేపాకు ఫ్లేవర్తో. మనం నార్మల్గా చింతపండుతోనే చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. పిల్లలకి ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్ టైప్స్ రెసిపీస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మనం ఇలా సింపుల్గా రైసెస్ ప్రిపేర్ చేస్తూ పెడుతూ ఉంటే చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు. చూడండి, కరివేపాకు పేస్ట్ పులిహోరకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ పేస్ట్ని రైస్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. రెండు కప్పుల కరివేపాకుకి 1 కప్పు రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి క్వాంటిటీ అనేది. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 4 కప్పుల కరివేపాకు వేసుకొని అన్నీ డబుల్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకొని చాలకపోతే ఇప్పుడే మరొక 1/2 టీ స్పూన్ కానీ 1/4 టీ స్పూన్ కానీ వేసుకొని బాగా కలుపుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు పులిహోర. చాలా చాలా సింపుల్ కూడా. ఇంతేనండి, కరివేపాకు పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. రైస్ని నేను చెప్పినట్టు వాటర్ క్వాంటిటీ అనేది వేయండి, కరెక్ట్గా ఉడుకుతుంది. చూసారు కదా, అస్సలు మెత్తగా అవ్వకుండా మరీ గట్టిగా లేకుండా ఈవెన్గా ఉడికింది, పొడి పొడిగా కూడా వచ్చింది. రైస్ బాగుంటేనే కదండి మనం తినగలుగుతాము కడుపు నిండా.
ఇంతేనండి, కరివేపాకు పులిహోర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.